పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తర్వాత నాన్నగారికి ఇది క్యాన్సర్ అనేది అటాక్ అయిందని తెలిసిన తర్వాత ఫస్ట్ ఆయన రియాక్షన్ ఏంటి మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే ఆయన జోకులు వేస్తుంటారు కదా, కేర్ హాస్పిటల్ నుంచి అపోలో హాస్పిటల్కి సిటీ స్కాన్ పెట్ స్కాన్ తీసుకోవడానికి అక్కడికి తీసుకెళ్తున్నారు. క్యాన్సర్ అని కాదు, ఊరికే పెట్ స్కాన్ కానీ తీసుకెళ్తున్నారు. అంబులెన్స్ వాళ్ళు బై మిస్టేక్ దే టుక్ దెమ్ టు బసవతారకం. దట్ ఈజ్ నోటెడ్ ఫర్ క్యాన్సర్. క్యాన్సర్. సో అక్కడికి వచ్చి వీళ్ళు డిసైడ్ అయిపోయారు నా క్యాన్సర్ అని. అక్కడ తీసుకెళ్లిపోయారు నన్ను అన్నారు. ఒక నవ్వు మాకేమో భయం, వాట్ మేమేం వింటామని చెప్పి ఆయన ఏమో అలా జోకులు వేసుకుంటూ దిగారు అక్కడ. ఆ తర్వాత పెట్ స్కాన్ వచ్చింది, చెప్పారు మాకు. యాక్చువల్లీ మా అమ్మాయి ఫ్రెండ్ పెళ్ళికి దుబాయ్లో ఏదో జరుగుతుంటే వెళ్ళాల్సింది. హీ టోల్డ్ నథింగ్ డూయింగ్, నువ్వు వెళ్ళమ్మా, మీరు ఎవ్వరూ ఏది నా కోసం ఆపుకోవద్దు, మీ సంతోషంగా ఉండాలి, మీరు ఐ డోంట్ వాంట్ టు సీ అ టియర్, మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలని కేర్ హాస్పిటల్లో చెప్పారండి మా అందరికి. ఆయన హాస్పిటల్లో ఉన్నారు, ఆయన సర్వీసెస్ చాలా మంది చేశారు. మీ ప్రారంభంలో బిగినింగ్లో చెప్పారు నాన్నగారికి కృతజ్ఞత చాలా ఎక్కువ, మూలాలు మనకి ఎప్పుడు మర్చిపోకూడదు నాన్నగారు చెప్తుంటారు. ఆయన అలాగే ఉండేవారు. ఆయన సర్వీస్ చేసిన వాళ్ళు అందరికీ కూడా ఆయన చాలా అద్భుతంగా చూసుకున్నారట కదా, అది ఏంటి మేడం? అది అవునండి, ఎందుకంటే సర్జరీ కిమ్స్లో సర్జరీ అయినాక ఆయనకి మాకు తెలిసింది అక్టోబర్లోనే తెలిసింది ఆయన క్యాన్సర్ అని. నవంబర్లో ప్రెస్ మీట్ ఆయనే పెట్టారు, అనౌన్స్ చేశారు నవంబర్లో. అసలు అదే ఆశ్చర్యం. అది అదే మనం షూటింగ్ జరుగుతుంది ఆ టైంలో అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి జనవరి వాజ్ హిస్ లాస్ట్. సో డిసెంబర్లో ఆయనకి వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆల్ ద డాక్టర్స్, ఆయన చూసుకున్న ప్రతి డాక్టర్ని ఇంటికి పిలిచి వాళ్ళందరికి ఫెలిసిటేట్ చేసి వాళ్ళందరికీ ఒక గిఫ్ట్ ప్రతి ఒక్కరికి ఇచ్చి థ్యాంక్ యూ చెప్పుకున్నారు ఆయన. ఎవరికి మనం రుణపడకూడదు అనేది ఆయన ఆలోచన. అవును. సో నాన్నగారు వారసత్వంకి వస్తే నాగార్జున గారు ఆయన ఎస్టాబ్లిష్ అయిపోయారు. ఆయన మనవాళ్ళు ఇది మీ పిల్లలు అతను కూడా సినిమాల్లోకి వచ్చారు కదా. సో నాన్నగారు ఏమన్నా ఆయన చెప్పారా, ఆయన కలిశారా, ఇలా మేము సినిమాలు చేయాలనుకుంటున్నామని? ఎలా జరిగింది మేడం? మీ పిల్లలు థర్డ్ జనరేషన్ కదా. అంటే ఆయనకి ఎప్పుడు ఉండేది నంబర్ 1గా ఉండాల్సిన అవసరం లేదు, నంబర్ ఇంకా తక్కువలో ఉంటే యూ హ్యావ్ స్పేస్ టు గ్రో, స్కోప్ ఉంటుంది, ఆ స్కోప్ ఉంటుంది గ్రో అవటానికి. అందుకని 1లోనే ఉండాలని ఏం లేదు. అండ్ ఆల్వేస్ ఫెయిలియర్స్ అయినా ఆయన యు లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. అవి స్టెప్పింగ్ స్టోన్స్ లాగా తీసుకుని ఫెయిలియర్ అయిపోయిందని చెప్పి ఇదైపోవడం ఫీల్ అవ్వకుండా కాకుండా నెక్స్ట్ హౌ టు బెటర్ యువర్ సెల్ఫ్. సమ్ టైమ్స్ యాక్టింగ్ పరంగా బాగానే ఉంటుంది, మిగతా అన్నీ కూడా ఉంటాయి కానీ సినిమా స్టోరీ నచ్చాలి, ఎవ్రీథింగ్ ఆడియన్స్ కి అన్ని విధాలా నచ్చాలి. ఇట్స్ నాట్ ఆల్వేస్ ద యాక్టర్స్ ఫాల్ట్. కరెక్ట్. సాడ్ దట్ మెయిన్ లీడింగ్ రోల్స్ నాళ్ళని ఫస్ట్ బ్లేమ్ చేస్తారు. అవునవును. బట్ అది మన చేతిలో లేదు. నథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. యూ కాంట్ బ్లేమ్ ఓన్లీ ద యాక్టర్. ఇట్ మే బి ఫీమేల్ యాక్టర్స్ ఆర్ మేల్ యాక్టర్, ఎవరైనా సరే యాక్టర్దే తప్పు అని అనలేం కదా. కరెక్ట్. ఎంచుకున్న స్టోరీని బట్టి ఉంటుంది, డైరెక్షన్ బట్టి ఉంటుంది, సో మెనీ థింగ్స్. అలానే ఆడియన్స్ కి అలానే నచ్చపోవచ్చు. కొన్ని సినిమాలు ఎందుకు ఆడతాయో తెలీదు, కొన్ని సినిమాలు మంచి సినిమాలు ఎందుకు ఆడవో తెలీదు. మనకే అనిపిస్తుంది హిట్ అయింది ఇలా ఉంది. నిజమేనండి, ఎందుకంటే కొన్ని మూవీస్ బాగాలేదు అంటే నేను తర్వాత చూసి ఓటీటీలోనో దేంట్లో వెళ్ళిపోయిందంటే బాగుంది కదా సినిమా ఎందుకు అనిపిస్తుంది మనకి కొన్ని సినిమాలు. అలా నాన్నగారి సినిమాలు మీకు ఏమైనా అనిపించాయా ఇలా ఫెయిల్ అయిన సినిమాలు? అయ్యో ఇదేంటి చాలా బాగుంది కదా సినిమా, ఇంకా హిట్ అవ్వాల్సింది కదా అని మీకు ఎప్పుడు అనిపించింది? అలా సినిమాలు ఏమైనా ఉన్నాయా? ఐ డోంట్ రిమెంబర్. అది అలా ఎప్పుడు అనిపించలేదు మీకు? అనిపించలేదు నాకు. అక్కినేని నాగేశ్వరరావు గారు కూతుర్ని అనిపించుకోవటమే మీ ఆల్వేస్ యూ ప్రౌడ్ టు బి. yes I'm very very proud of that. అంతే. కొడుకు హీరో అయినప్పటికీ కూడా మీ మనసు వాట్ ఎవర్ ఇట్ ఇస్ స్క్రీన్ మీద హీరో కాదు, నాన్నగారు లైఫ్ లో కూడా నా హీరోనే. అద్భుతంగా చెప్పారు.